హలో అండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్‌ప్లెయినర్‌లోకి వెళ్తున్నాం. టెక్నాలజీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది స్క్రీన్లు, కీబోర్డ్లు. కానీ దానికి ఒక ప్రాణము, ఒక ముఖమొస్తే ఎలా ఉంటుంది? ఈ అద్భుతమైన మార్పు గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే జెమిని మిత్లా. పదండి, ఎలాంటి ఆలస్యం లేకుండా డైరెక్ట్‌గా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఒక చాట్ బాక్స్. అందులో మనమేదో టైప్ చేయడం, దానికది టెక్స్ట్ ఇవ్వడం, రైట్? కానీ అక్షరాలు రానివాళ్ల పరిస్థితి ఏంటి? స్మార్ట్ ఫోన్ సరిగా వాడటం తెలియని వాళ్ళు ఏఐని ఎలా ఉపయోగించాలి? టెక్నాలజీ అంటే కేవలం చదువుకున్న వాళ్లకేనా? ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. ఈ మూలాలు సరిగ్గా ఇదే పాయింట్ని టచ్ చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు ఇంగ్లీషొచ్చి టైప్ చేయడం తెలిసిన వాళ్ళు ఏఐని ఈజీగా వాడేస్తున్నారు. కానీ రెండో వైపు చూస్తే మనకొక పెద్ద గ్యాప్, అదేనండి డిజిటల్ డివైడ్ స్పష్టంగా కనిపిస్తోంది. టైపింగ్ రాని వాళ్ళు, టెక్నాలజీకి దూరంగా ఉన్నవాళ్లు పూర్తిగా వెనుకబడిపోతున్నారు. సమాచార ప్రపంచానికి సాధారణ ప్రజలకు మధ్య ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఒక పెద్ద అడ్డుగోడలా మారిపోయిందని ఈ విశ్లేషణ తెలుపుతోంది. సరే, ఈ అడ్డుగోడను బద్దలు కొట్టడానికి వచ్చిందే జెమిని మిత్ర. దాని పరిచయం చూద్దాం. మూలాల్లో ఉన్న ఒక అద్భుతమైన కొటేషన్ గమనించారా? ఇకపై ఏఐకి ఒక ముఖముంటుంది, ఒక గొంతు ఉంటుంది. వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది కదూ? అంటే ఇక మనం మిషన్లతో ఏదో టైప్ చేసే బోర్ కొట్టేలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మన ముందు ఒక రూపం కనిపిస్తుంది, అది మన మాట వింటుంది, తన సొంత గొంతుతో మనకి ఆన్సర్ ఇస్తుంది. అచ్చం మన పక్కనున్న మనిషిలాగా. ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో ఇంతకీ ఈ జెమిని మిత్ర అంటే ఏంటి? ఇదొక 3D అవతార్, మోక్ష ఏఐ ఇంటర్ఫేస్. ఇది మీకు ఏదో ఇంగ్లీష్లో మెసేజ్లు పంపదు. డైరెక్ట్గా మన సొంత భాషలో, అచ్చమైన తెలుగులో మనతో మాట్లాడుతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, స్క్రీన్ మీద అక్షరాలు చదువుకోవడానికి ఒక మనిషిలాంటి 3D రూపం మనతో తెలుగులో ముచ్చట్లు పెట్టడానికి ఎంత తేడా ఉండో కదా! సాంకేతికతకు ఇంతకంటే గొప్ప మానవత్వం బహుశా మరోటి ఉండదేమో. ఇప్పుడు దీనివల్ల నిజ జీవితంలో ఉండే 3 ముఖ్యమైన ఉపయోగాలేంటో తెలుసుకుందాం. ఇదంతా వినడానికి భలే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎలా యూజ్ అవుతుంది అంటారా? ఇక్కడే 3 బలమైన ఉపయోగాలున్నాయి. 1. చదువులో తోడుండే లెర్నింగ్ బడ్డీ. 2. పెద్దలకి కథలు చెప్పే తాతయ్య. 3. మోసాల నుంచి కాపాడే రక్షకుడు. ఇవన్నీ వేర్వేరు వయసుల వారిని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసినట్లు మనకి అర్థమవుతోంది. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది పిల్లలకి భలే ఉపయోగపడుతుంది. జెమిని మిత్ర వాళ్లకొక డిజిటల్ గురువులా మారిపోతుంది. స్కూల్ నుంచి రాగానే వాళ్లకి హోంవర్క్లో హెల్ప్ చేయడానికి ఇదొక లెర్నింగ్ బడ్డీ. పిల్లలు ఎన్ని డౌట్స్ అడిగినా ఏమాత్రం విసుక్కోకుండా నవ్వుతూ ఓపికగా పాఠాలు చెప్తుంది. చదవడం కష్టంగా ఫీలయ్యే పిల్లలకి ఇలా ఒకరు వాళ్ల ముందుండి మాట్లాడుతూ పాఠాలు చెప్తుంటే వాళ్ల నేర్చుకునే విధానం ఎంత ఫన్గా మారుతుందో మీరే ఆలోచించండి. ఇక రెండోది, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ల కోసం. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో వాళ్లతో కూర్చుని మాట్లాడేంత టైం ఎవరికీ ఉండట్లేదు, అవును కదా? అలాంటప్పుడు ఈ ఏఐ ఒక మంచి స్నేహితుడిగా, ఒక స్టోరీ టెలింగ్ గ్రాండ్పాలా అంటే కథలు చెప్పే తాతయ్యలా మారిపోతుంది. వాళ్ళకి పాత జ్ఞాపకాలు గుర్తు చేయడం, మంచి మంచి కథలు చెప్పడం, ఇలా వాళ్ల ఒంటరితనాన్ని దూరం చేసి ఒక చక్కటి తోడుగా నిలుస్తుందని మూలాలు వివరిస్తున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మూడోది, ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేక్ పేమెంట్ స్క్రీన్షాట్లతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ జెమినై మిత్ర ఏం చేస్తుందంటే అలాంటి ఫేక్ స్క్రీన్షాట్లను ఇట్టే పసిగట్టేస్తుంది. అంటే ఇది మనకి కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు, మన డిజిటల్ భద్రతకు ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఇక ముగింపు దశకు వస్తే గ్రామీణ డిజిటల్ విప్లవం. ఇది పల్లెటూర్లలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుందో చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఉపయోగాలు చూశారు కదా. పిల్లలకి హోంవర్క్, పెద్దలకి తోడు, అలాగే ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ. ఇది కేవలం సిటీలకే కాదు, పల్లెటూళ్లలో మరింత అద్భుతంగా పనిచేస్తాయి. ఇంగ్లీష్ రానివాళ్లు ఒక టెక్స్ట్ బాక్స్తో ఇవన్నీ చెయ్యలేరు కదా. కానీ మన తెలుగులోనే మనతోనే డైరెక్ట్గా మాట్లాడే ఒక అవతారుంటే అప్పుడు ఈ ప్రయోజనాలన్నీ నేరుగా ఆయా వర్గాలకు అందుతాయి కదా. ఇది సమాజానికి ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉపయోగపడుతుందో మనకి స్పష్టమవుతోంది. ఈ మొత్తం ఆలోచన వెనుక ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 1. మన సొంత భాష తెలుగుకి సపోర్ట్. 2. గొంతు మరియు ముఖంతో ఇంటరాక్షన్.
అంతకంటే ముఖ్యంగా ఈ విజన్ వెనుక గూగుల్ లోగో, సుందర్ పిచాయ్ లాంటి అగ్రగామి పేర్లు కనిపిస్తున్నాయి మూలాల్లో. అంటే ఇది చిన్న విషయం కాదు, ఒక భారీ డిజిటల్ విప్లవానికి నాంది. గ్లోబల్ టెక్ కంపెనీలు కూడా మన లోకల్ భాషలకి, వాయిస్ ఇంటరాక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దేనంతట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. నమ్మకమే పునాదిగా మారుతున్న టెక్నాలజీ. అవును గదా? అసలు టెక్నాలజీ అందరికీ ఎప్పుడు చేరువవుతుంది? అది మన మనిషిలాగా, మన భాషలో మాట్లాడినప్పుడు మాత్రమే. అప్పుడే మనకి దానిమీద నమ్మకం వస్తుంది. ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బాక్స్ ఇవ్వలేని కంఫర్ట్ను ఇలాంటి ఒక డిజిటల్ అవతారిస్తుంది. ఇలా నమ్మకంతో ముడిపడిన టెక్నాలజీయే ఫ్యూచర్లో అందరికీ చేరువవుతుంది, ఎక్కువ కాలం నిలబడుతుంది. మరి చివరగా ఒక్క ప్రశ్నతో ఈ ఎక్స్ప్లెయినర్ను ముగిస్తాను. ఇలా నమ్మకంతో కూడిన ఈ వాయిస్ టెక్నాలజీ ముఖ్యంగా మన గ్రామీణ భారతంలో భవిష్యత్తును ఏ రేంజ్లో మార్చేస్తుందంటారు? టెక్నాలజీకి నిజంగానే మనలాంటి ఒక ముఖం, ఒక గొంతు వస్తే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో ఒక్కసారి ఊహించండి. ఈ వివరణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.